రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో మరోసారి పేలుళ్లు కలకలం రేపాయి. నిన్న కూడా అంబేద్కర్ చౌరస్తా దగ్గర పేలుడు జరిగింది. ఇవాళ కూడా అలాంటి బ్లాస్టే జరిగింది. ఇద్దరికి గాయాలయ్యాయి. డీసీపీ సహా పలువురు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో మరోసారి పేలుళ్లు కలకలం రేపాయి. నిన్న కూడా అంబేద్కర్ చౌరస్తా దగ్గర పేలుడు జరిగింది. ఇవాళ కూడా అలాంటి పేలుడే జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. డీసీపీ సహా పలువురు పోలీసులు అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ అందిస్తారు. కేఎస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రఘు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రధాన చౌరస్తాలో, అంటే అంబేద్కర్ చౌరస్తా అంటారు, అక్కడ పేలుడు కలకలం అనేది నిన్న కూడా జరిగింది. ఈ రోజు కూడా సేమ్ టైం కూడా మళ్ళీ అదే పేలుడు కలకలంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. నిన్న ఒక స్కూటర్ పక్కన ఒక కిరోసిన్ డబ్బా ఉండేది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దంతో పేలుడు సంభవించింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా బాంబు పేలిందన్నటువంటి ఒక భయంతో పరుగులు తీశారు. అయితే దాని తర్వాత రాత్రి నిన్న పోలీసులందరూ కూడా మొత్తం అక్కడ అన్వేషించిన తర్వాత ఏం లేదు, ఒక కిరోసిన్ డబ్బా పేలింది అని చెప్పేసి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇవాళ కూడా సేమ్ అదే చౌరస్తాలో అదే విధంగా పేలుడు సంభవించింది. అయితే నిన్న మాత్రం ఎవరికి గాయాలు కాలేదు. ఈ రోజు మాత్రం ఒక ముగ్గురికి గాయాలయ్యాయి. అక్కడ ఉన్నటువంటి సమీప ఆసుపత్రులకి తరలించారు. అయితే పేలింది ఇంతకు ఏంటి అనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఎల్బీ నగర్ సంబంధించినటువంటి డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు అందరూ కూడా దానికి గల కారణాలు ఏంటి అనేది విశ్లేషిస్తున్నారు. అయితే మరొక వైపు అంటే ఇవాళ కూడా పెద్ద శబ్దం వచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో సైబరాబాద్ కి సంబంధించినటువంటి కమిషనర్ కూడా మరి కాసేపట్లో సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. అయితే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తే నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో తమకు గాయాలైనట్టు ప్రధానంగా వాళ్ళు చెప్పడం నడుస్తుంది. మొత్తానికి ఈ వరుసగా నిన్న ఇవాళ జరిగినటువంటి ఈ సంఘటనల నేపథ్యంలో ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. దీనికి గల కారణం ఏంటి అంటే, ప్రస్తుతం మనం తెలుసు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉంది. ఒకవైపు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో ముష్కరులు ఎటువంటి దాడికైనా పాల్పడవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా హై అలర్ట్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటువంటి సమయంలో ఇటువంటి సంఘటనల నేపథ్యంలో ప్రజలంతా తీవ్ర భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రఘు, మరోవైపు కేఎస్, అంటే పోలీస్ వర్షన్ ఏ విధంగా ఉంది? అంటే ఏదైనా ముష్కర్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా అందులో భాగంగా ఇటువంటి ఈ సంఘటనలు జరుగుతున్నట్లుగా ఏమైనా అనుమానిస్తున్నారా? ప్రస్తుతం అయితే ఇదే కోణంలో సైబరాబాద్ కి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కూడా, అంటే వాస్తవానికి నిన్న పేలుడు జరిగిన తర్వాత అంటే గతంలో దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్టింగ్ లెవెల్లో ఏమైనా జరుగుంటుందా అని చెప్పేసి ఒకవైపు అందరూ అనుకున్నారు. వాస్తవానికి సంఘటన స్థలం పరిశీలించిన తర్వాత కేవలం ఒక కిరోసిన్ డబ్బా మాత్రమే పేలిందని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ రోజు కూడా సేమ్ అదే సిచ్యువేషన్, అదే సౌండ్, అదే బ్లాస్టింగ్ పేరుతో జరగడం అనేది వాస్తవంగా మీరు అన్నట్టు ఇటువంటిది ఏమైనా జరుగుతుందా అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులందరి దగ్గర నుంచి కూడా అదే వర్షం వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది వెంటనే బయట పెట్టాలనేది అక్కడ ప్రజలంతా కూడా పోలీసు అధికారుల చేత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్. మాట్లాడి వస్తున్నారు అందరూ చూద్దాం. మన బంజారా దగ్గరికి పోయినా ఏమైందమ్మా